ఒక అద్భుతమైన కళాకారుడికి ఒక అద్భుతమైన గౌరవం దక్కింది. అది చూస్తుంటేనే మనుగారిని చూస్తుంటేనే ఒక వైబ్ వస్తుంది మనుగారిని. మామూలుగా మార్నింగ్ ఏం చేసిన అంటే నేను మనుగారు ఎన్ని సాంగ్స్ పాడినమో అని చూద్దాము ఒకసారి. నాకు తెలుసు 5,000-6,000 సాంగ్స్ పాడుంటారు అని చెప్పి గూగుల్ చేశా. ఆశ్చర్యపోతారు, 35,000 సాంగ్స్ ప్లస్ పాడినారు మనుగారు. గట్టిగా కొట్టాలి, 35,000 ప్లస్ సాంగ్స్ పాడారు మనుగారు అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ కూడా గూగుల్ ఏమైనా తప్పు చేస్తుందా అని చెప్పి రాగానే మనుగారిని అడిగా, మనుగారు మరి ఎన్ని సాంగ్స్ పాడారు మనుగారు అని చెప్పి. తమిళ్లో 11,000 సాంగ్స్, 10,000 తెలుగు సాంగ్స్, కన్నడ 3,000 చిల్లర సాంగ్స్, మిగతా డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాడినారంటే అసలు ఏం ఆ గొంతును ఏమాలలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. మరి అద్భుతమైన మనుగారికి ఒక మంచి సన్మాన కార్యక్రమంలో నేను పాల్గొంటున్నా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మరి చిన్నప్పటి నుంచి నేను మనుగారిని చూస్తున్న అభిమాని. 5-6 ఇయర్స్ బ్యాక్ కూడా మీతో ఫోన్లో మాట్లాడినా, నేను మొన్న కూడా మాట్లాడడం జరిగింది. బాలసుబ్రహ్మణ్యం గారిని ఈక్వల్గా మరి మనుగారు వాయిస్ ఉంటుంది. మరి వారు లేని లోటు మనుగారే తీర్చాలి ఈ తెలుగు ఇండస్ట్రీకి అని చెప్పి నేను అనుకోవడం జరుగుతుంది. మరి మా గౌడ్ సాబ్ అయితే మంచి లాస్ట్ టైము టీవీ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఎక్కడి నుంచో ఎవరినో తీసుకొచ్చి ఇస్తారు. యూట్యూబ్లో ఎవరో వంట చేసామని తీసుకొచ్చి అవార్డు స్టేజ్ పైన అవార్డు ఇచ్చినారు మా గౌడ్ సాబ్. నేను షాక్ అయినా. అంటే కళని ప్రేమించడం అంటే మామూలు విషయం కాదు. ఇవాళ ఈజీగా చెప్తాము, ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే నాట్ ఏ జోక్. ఒక ఇంతమందిని గ్యాదర్ చేసి అందరూ అతిథి మహారాజులు అందరినీ కూడా తీసుకొచ్చి స్టేజ్ పై కూర్చోబెట్టి వాళ్ళని గౌరవ సత్కారాలు అంటే ఒక కళాభిమాని ఉండాలి. మరి గౌడ్ గారికి, యాదగిరి గౌడ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. మరి మా హీరో చిన్నప్పుడు ఎప్పటికీ ఫేవరెట్ నాకు సుమన్ గారు, నా మంచి మిత్రుడు సుమన్ గారు, వెరీ గుడ్ ఫ్రెండ్. రెగ్యులర్గా ఫోన్ కూడా మాట్లాడడం జరుగుతుంది. సుమన్ గారికి కూడా ఇక్కడ చూడడం, వారితో స్టేజ్ పంచుకోవడం చాలా ఆనందం. మరి మాదాల రవి గారు తక్కువ తెలుసు కానీ చాలాసార్లు చూస్తుంటాను. ఇప్పుడు మరి ఫిలిం మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి మంచి ఆర్టిస్టులు ఉన్నారు మీ దగ్గర. అందరినీ కూడా మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మరి గౌరవం అందించాల్సిన బాధ్యత మీరు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ముఖ్యంగా నాకు మేడం మీరు ఒక విషయంలో చాలా మీకు ఒక స్పెషల్ గౌరవం ఏంటంటే మీరు రాగానే మనుగారు కాలు మొక్కారు చూడండి. హ్యాట్స్ ఆఫ్. చాలా గొప్ప విషయం. అంటే మన తెలుగు వాళ్ళ సంస్కృతి అది. సో మనుగారు కూడా చెన్నైలో సెటిల్ అయినా కూడా మరి మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి మరి ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. స్టేజ్లో ఆవిడ దండం పెడుతుంది, ఇంట్లో నేను దండం పెడతాను సార్. అందరి ప్రాబ్లం సార్ అది. మా ఆవిడ కూడా ఇక్కడే ఉంది. అది యూనివర్సల్ ప్రాబ్లం, మనం బయటికి చెప్పుకోవద్దు. సో ఎనీహౌ చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ యాదగిరి గారు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. అందరికీ కూడా నమస్కారం.